నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పు డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి. ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి మేబీ మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, మీతో చిన్నప్పుడు ఉన్న బంధువులు కానివ్వండి, అంటే కొంతకాలంగా కూడా చాలామంది మనం ఉన్న ఏరియా నుంచి, అంటే మనం పుట్టి పెరిగిన ఊరి నుంచి దూరంగా వేరే దగ్గర పెరుగుతూ ఉంటాం, జాబ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మీతో పాటు చదువుకున్న వాళ్ళని కానివ్వండి, మేబీ గెట్ టుగెదర్స్, రీయూనియన్, లేదు కొన్ని శుభకార్యాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళందరినీ కూడా కలుసుకుంటారు. చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకొని ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు చెప్పాలంటే. అలాగే మీకు తండ్రికి సంబంధించి, తల్లికి సంబంధించి ఏదైనా సరే ప్రాపర్టీస్ ఏదైనా సరే మీకు రావాల్సినవి ఉంటే కూడా, కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, అంటే కుటుంబ సభ్యులు ఏదైనా ఉంటే అవి మళ్ళీ, అంటే ఏ ప్రాబ్లం లేకుండా మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చి తీరుతాయి. అది డబ్బు రూపంలో కావచ్చు, ప్రాపర్టీ రూపంలో కావచ్చు, ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గతంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది బిజినెస్లో కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే దయచేసి ఇవన్నీ ఆలోచించి, డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, మీకు డీల్స్ తీసుకొచ్చే పర్సన్ విషయంలో కావచ్చు, ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంటేషన్ కానివ్వండి, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారో ఆ పర్సన్కి సంబంధించిన విషయాల్లో చాలా అలర్ట్గా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ ఎక్స్పీరియన్స్తో ప్రజెంట్ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. పాస్ట్లో జరిగినవి ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఫారెన్లో చదువుకోవాలి అని చెప్పి దానికి సంబంధించిన వీసాలకి సంబంధించిన ప్రాసెస్లో కానివ్వండి, ఏదైనా సరే శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం. అలాగే దానికి సంబంధించిన వీసాల కోసం కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, ఏదైనా సరే. అలాగే ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి, వీసా రావట్లేదు, వీసా ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మాత్రం వీసాలకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ప్రాపర్టీ, అంటే ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, అలాగే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి మీరు
కొన్న ప్రాపర్టీ కానివ్వండి, తీసుకున్న ఇంటికి సంబంధించి కానివ్వండి, దాని పూర్వకంగా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎప్పటినుంచో మీ డ్రీమ్ హౌస్ కానివ్వండి, కన్‌స్ట్రక్షన్ కానివ్వండి, కొన్ని కారణాల వల్ల స్టార్ట్ చేయలేకపోతున్నారు అనుకునే వాళ్ళు, ఖచ్చితంగా దాన్ని స్టార్ట్ చేయడం కానివ్వండి, లేదా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం కానివ్వండి చేస్తారు. ఆ సక్సెస్‌ని మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరితో కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. బిజినెస్‌లో ఉన్న విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రాణించగలుగుతారు. బిజినెస్‌లో మంచి జనాకర్షణ పెరుగుతుంది. మీ సేల్స్ పెరుగుతాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఒస్తాయి. అండ్ వచ్చిన ప్రాజెక్ట్స్‌ని కూడా మంచి టైంలో ఫినిష్ చేసి ఇచ్చే విధంగా మీ స్టామినాని పెంచుకోగలుగుతారు. అంతే కాకుండా ఇంటికి సంబంధించి హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, మేబీ మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి, వేరే కంట్రీకి, వేరే స్టేట్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక హౌస్ నుంచి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా హౌస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేదా ఆఫీస్‌కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, హౌస్ ఎక్స్‌పాన్షన్ కానివ్వండి, ఇంటిని లగ్జరియస్‌గా తీర్చిదిద్దుకోవడంలో కానివ్వండి, ఏదైనా వస్తువులు తెచ్చి ఇంట్లో అలంకరించడం కానివ్వండి, వీటన్నిటికి కూడా ఈ వారం ఇలాంటి పనులకన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. లక్ అనేది ఫేవర్ చేస్తుంది కాబట్టి ప్రతి విషయంలోని డెసిషన్ ఏదైనా తీసుకునే ముందు బాగా అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకోండి. అలాగే గార్డెనింగ్‌కి సంబంధించి కూడా, గార్డెన్‌ని కూడా అంటే లైక్ ఎక్కువ ప్లాంట్స్ తీసుకురావడం కానివ్వండి, రకరకాల మొక్కలతో ఇండ్లు కానివ్వండి, ఇంటి పరిసరాలు కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, కొత్త మొక్కలు యాడ్ చేయడం, హ్యాపీగా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడంలో చాలా బిజీగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.